జిల్లాలో జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కడప శివార్లోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం అధికారులు కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫలితాలు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రకటించే అవకాశం ఉంది. కడప జిల్లాలో జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కడప శివార్లోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం అధికారులు కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫలితాలు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది? ఎప్పటి వరకు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది? గంగోత్రి, కడప జిల్లాలో ఈ నెల 12వ తేదీ అలాగే రీపోలింగ్ నిన్న జరిగినటువంటి ఈ రెండింటికి సంబంధించి పులివెందుల అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు సంబంధించి 2 ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అందుకు సంబంధించి అధికారులు కూడా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతతో పాటు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో దాదాపు 10 టేబుళ్లకు ఒక రౌండ్ లోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ పరిధి తీసుకున్నట్లయితే 10 టేబుళ్లు 3 రౌండ్లు ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉండేటట్లు అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ 2 ఉప ఎన్నికలకు సంబంధించి దాదాపు అంటే పులివెందుల తీసుకున్నట్లయితే 58% ఎన్నికల ఏదైతే పోలింగ్ అనేటువంటిది పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న జరిగినటువంటి రీపోలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినప్పటికీ కూడా దాదాపు 58 ఓటింగ్ అనేటువంటిది జరిగింది. ఇంకా ఒంటిమిట్ట తీసుకున్నట్లయితే ఈ ఒంటిమిట్టలో కూడా దాదాపు 70% పోలింగ్ జరిగినట్లు సంబంధిత అధికారులు కూడా సూచించడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ 2 ఉప ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక చర్చనీయాంశంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ 8 గంటలకు ఈ రోజు జరిగేటటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదటిగా పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి ఎన్నిక ఏదైతే ఈ కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికను రిజల్ట్ అనేటువంటిది బయటకు వచ్చేటటువంటి పరిస్థితి తెలిసేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక రౌండే అందులో 10 టేబుల్లు, ఒక్కొక్క టేబుల్ కు ఒక సూపర్వైజర్ తో పాటు మిగిలిన అసిస్టెంట్ సూపర్వైజర్లతో పాటు దాదాపు 100 మంది సిబ్బందిని ఈ కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒక రౌండే కాబట్టి 10 టేబుళ్లకు అందులో మొత్తం ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 10,600 మంది ఓటర్లు మాత్రమే ఉన్నందువలన ఈ ఓటింగ్ లో కూడా పర్సెంటేజీ 60 పరిధిలో ఉన్నందువలన కాబట్టి తొందరగా అయిపోయే పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఒంటిమిట్ట జెడ్పీటీసీ పరిధి తీసుకున్నట్లయితే దాదాపు 24,600 మంది ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా 60-70% పోలింగ్ ప్రక్రియ ముగిసినందువలన అది కూడా 3 రౌండ్లలో తొందరగా అయిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏది ఏమైనా కూడా ఈ రెండింటికి సంబంధించి దాదాపు మధ్యాహ్నం లోపలనే 2 ఉప ఎన్నికకు సంబంధించినటువంటి జెడ్పీటీసీల రిజల్ట్ కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా ఈ రెండింటికి సంబంధించి అటు రాష్ట్ర స్థాయిలో ఒక ఉత్కంఠ అనేటువంటిది కొనసాగుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఒక అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా జరిగేటటువంటి ఎన్నికలు కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు హోరాహోరీ ప్రచారాలతో పాటు ఇద్దరు కూడా గెలుపు కోసం ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియకు వైసీపీ సంబంధించినటువంటి ఏజెంట్ వస్తారా రారా? ఎందుకంటే నిన్న రీపోలింగ్ కూడా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ బాయ్కాట్ చేసినందువలన ఈ కౌంటింగ్ ప్రక్రియకు కూడా కౌంటింగ్ కూడా రారనేటువంటిది కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఒంటిమిట్టకు సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి కౌంటింగ్ ప్రక్రియకు కౌంటింగ్ రాము బాయ్కాట్ చేస్తున్నట్టు వైసీపీ అభ్యర్థి ప్రకటించడం జరిగింది.
కానీ పులివెందులకు సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రం ఇంతవరకు బాయ్కాట్ చేస్తున్నామనేటువంటి ప్రకటన అయితే చేయలేదు. నిన్న రీపోలింగ్ బాయ్కాట్ చేసినందువలన ఈ రోజు కూడా కౌంటింగ్ రారనేటువంటిది కూడా తెలుస్తోంది. అయితే ఏదేమైనా కూడా అధికారులు మాత్రము అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రమే చేయడం జరిగింది. ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లను అటు జిల్లా కలెక్టర్ శ్రీధర్ కావచ్చు, ఎస్పీ అశోక్ కుమార్ కావచ్చు, ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా నిఘా నీడలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గంగోత్రి, సుబ్బారెడ్డి, పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రస్తుతం ప్రజాస్వామ్య బద్ధంగా ఈసారి జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? టీడీపీయా, వైసీపీయా? ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదనేటువంటిది వైసీపీ ఆరోపణలు అయితే చేస్తోంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక జరిగేటటువంటి సమయంలో వెబ్ కెమెరాలు, అలాగే వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల నీడలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపినామనేటువంటి అధికారులు చెప్తున్నా కూడా వైసీపీ మాత్రము దాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దొంగ ఓట్లు వేశారనేటువంటి దాన్ని కూడా గత 2 రోజుల నుంచి అటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, పారదర్శకంగా జరగలేదు. వీళ్ళంతా కూటమి నాయకులు ప్రభుత్వాన్ని, తర్వాత అధికారాన్ని అడ్డు పెట్టుకొని దొంగ ఓట్లు వేశారు. తర్వాత ఓటర్లను, ఏజెంట్లను లోపలికి రానియకుండా ఓటర్లను సక్రమంగా ఓటుకు వినియోగించకుండా చేశారనేటువంటిది మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. పారదర్శకంగా జరగలేదు, ప్రజాస్వామ్యంగా జరగలేదన్నట్టు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అధికారులు మాత్రము మేము ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపాము, ఎలాంటి పొరపాట్లు జరగలేదనేటువంటి అధికారులు చెప్తున్నారు. కానీ కూటమి నాయకులు మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరిగాయి, మేమే గెలుస్తాము, ఈ 2 ఉప ఎన్నికలు కూడా 2 ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థులే అఖండ మెజారిటీతో గెలుస్తారనేటువంటిది కూటమి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గంగోత్రి, సుబ్బారెడ్డి, ఇక్కడ కూటమి ప్రభుత్వం గెలుపొందితే వైసీపీ పార్టీ నేతలు మేము అసలు ఇది కరెక్ట్ ఓటింగ్ కాదు అని చెప్పే అవకాశం ఉందా? అక్కడ ఒకవేళ గందరగోళం నెలకొనే అవకాశం ఉందా? గందరగోళము నెలకొనే పరిస్థితే కనిపించకపోవచ్చు గంగోత్రి. ఎందుకంటే అసలు కౌంటింగ్కే వైసీపీ నాయకులు రానటువంటి పరిస్థితిలో అక్కడ ఉండేటువంటి కౌంటింగ్ లో మొత్తము కూటమి నాయకులు సంబంధించినటువంటి వ్యక్తులే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నేను రీపోలింగ్ కు కూడా బాయ్కాట్ చేసినటువంటి నేపథ్యంలో పులివెందులకు సంబంధించినటువంటి రీపోలింగ్ లో ఈ రోజు కౌంటింగ్ కూడా రారనేటువంటిది ఒక రానట్లు తెలుస్తోంది. అయితే ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి వైసీపీ అభ్యర్థి ఇప్పటికే ప్రకటన చేశాడు, మేము కౌంటింగ్ రాము అని బాయ్కాట్ చేస్తున్నట్టు ఇప్పటికే ఎరగమిరెడ్డి సుబ్బారెడ్డి ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఈ పులివెందులకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు కూడా ఈ కౌంటింగ్ కు బాయ్కాట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.